24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకెవడన్నా ఉంటాడా? నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని మార్చురిగిపోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా చెప్తే బజారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు? ఫార్మాసిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మాసిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడింది కదా. వీడియోలు చూపించమంటారా? రెడీగా ఉన్నాయి. సీతక్క ఏం మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామన్నారు, కానీ ఇవాళ ఏమంటుండ్రు? ఇవాళ పొద్దున్నే ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన, కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపసు ఇస్తామన్న మీరు మరో 15,000 ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానే ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో 4th సిటీ అంటారు. ఎక్కడి 4th సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 15,000-16,000 ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించారు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కేసీఆర్ ఏమో యువకుల కోసం, నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి 4th సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తురుంటే, మాట మీద ఉండేటట్టు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసు ఇస్తామన్నారు. అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. ఇది అబద్ధం కాదా? ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం, కేసీఆర్ గారిని మార్చురికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ
దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. ఎన్నికల ముందు కేసీఆర్ 1,00,000 మాఫీ చేసినా అనుకుంటుండు, ఓట్లు పడతాయి అనుకుంటుండు. మళ్ళా ఓన్రి ఉరుకుండ్రి, బ్యాంకులు నిలబడుండ్రి, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర డ్రామా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, 18,000 కూడా చేయలే. నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక విడత చదువుతున్నారు, ఇంకో విడత చదువుతలేరు. మేము 2018లో చేసినాం, 2023లో చేసినాం. 2023 చదువుతుండ్రు, 18 కలుపుతలేరు. మొత్తం 28,000 కోట్ల మాఫీ చేసినాం. నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 7 నాడు 2 లక్షల పైన మాఫీ చేస్తా, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టుకు మాఫీ చేస్తా, తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ 30 నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు. మళ్ళీ జనవరి 26 డెడ్ లైన్ పెట్టినావు. కానీ ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. పెద్ద పెద్ద మాటలు, డైలాగులు ఇచ్చిపెట్టుండి. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళకి రుణమాఫీ అవుతలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18,000 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోదాంపా, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామప్పా, పోయి అడుగుదాంపా. ఆ కచేరీ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం. నువ్వు రెడీగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసింది నిజమైతే, రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? పోదాంపా, ఏ ఊరికి పోదాం. నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు, రైతుల్ని మోసం చేసినట్టు. నువ్వు చేసినోడివైతే పోదాం, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే, మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా. నిన్న ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు, మీరు చూశారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు. నిన్న జరిగిన చర్చ ఏంది? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది. మోడీ గారి మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు, మోడీని మంచిగా మెచ్చుకున్నాడు, మావాడు మంచివాడు అన్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు, బీజేపీ అయినేమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు. వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న. కుల్లం రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు? చౌకీదార్ మేరా బడే బాయి హై అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటుండు. మరి రాహుల్ గాంధీ పొద్దుగాలు లేస్తే ఏమంటాడు? మోడీ చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా.
నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అనేకను నిన్న చిట్ చాట్లో మాట్లాడింది. నీ ముసుగు తెలిసిపోయింది, నీ సంగతి తెలియలేదమ్మనా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ గల్లీ తిరిగిన, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా, నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండకేసి కొట్టింది. అయిపోయింది నీ పని. నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు. 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చిన 57,000 కాదు, 7,000. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధం ఆడుతున్నావని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆ రోజు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, చిన్న చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా? నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు. చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్. ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్టనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలించి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడదికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను. కేసీఆర్ గారి పట్ల ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ను పేల్చివేయాలని మాట్లాడినావు.
ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు, ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన స్పీచు, ఆయన మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అబద్ధాలు, అర్థసత్యాలు, అంతా వక్రీకరణ. నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్నగర్కి అన్యాయం చేసిందని, తెలంగాణకు అన్యాయం చేసిందని మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70% కృష్ణా నదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్. సెక్షన్ 3 రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న 811 వంచుకోవాల్సి వస్తుండే. అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి, 2 రాష్ట్రాల మధ్య పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్. దాన్ని సాధించింది కేసీఆర్. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణా నదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది. నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు, కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణమేంది? ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015, అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం, 24 రోజుల తర్వాత. రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత. ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి 2 రాష్ట్రాలు, దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి 2 సంతకాలు ఉన్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి, తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి, కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది.
పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసిందో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, వేరియస్ డెసిషన్స్ టేకెన్ బై ద erstwhile స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 599, 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాటి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్సు, వాటర్ అలొకేషన్సు, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది. దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. ఇది ఎవరు విన్నాయి సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము. ఎక్కడ ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆఫ్టర్ దిస్ 2018లో మన ఎస్కే జోషి గారు నెక్స్ట్ ఇయర్ 2017-18లో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మనం మన రాష్ట్రం నుంచి లెటర్లు రాసాం కేంద్ర ప్రభుత్వానికి. ఇది 7/7/2018 మన చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు లెటర్ రాశారు. ఏం రాసిండ్రు? వాటర్ షేరింగ్ ఫర్ ద ఇయర్ 2018-19 KWTD2 is dealing with the same. The share of Telangana and AP from out of inflows received to Srisailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal
Further, 50% of inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక 50 ఉత్తరాలు రాసినాం కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి 50-50 వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ 50 ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన 50 ఉత్తరాలు వాటి డేట్లు కాపీలు ఉన్నాయి. పదే పదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ కేంద్రం ఏమన్నది, ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా, వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు. ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం. మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్, ఇక 17 ఫిబ్రవరి 2025 17 ఫిబ్రవరి 2025 వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు. After detailed deliberations, the board decided that sharing of water between both states may be followed 6634, that is 512,299 for the year 2024-25. మరి మీరు కూడా అదే చేసి వచ్చింది కదా, ఆ వీడియో కూడా చూపిస్తాం సార్. అంటే ఇవాళ మరి మీరు శాశ్వతంగా సమాధి కట్టినరా, శాశ్వతంగా తెలంగాణ గోరి కట్టినరా, కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్? దీనికి బేసిస్ ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం. ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక, నీటి కేటాయింపులు చేయక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతూ ఉంది. బట్ ఇది కూడా కేవలం తాత్కాలికమే. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. శాశ్వతంగా మనకు కృష్ణా జలాల్లో హక్కు రాబోతుంది. అది సాధించింది కేసీఆర్. మీరు మంచి వాదనలు వినిపించి రాష్ట్రానికి వాటా తేండి. కానీ మీరు ఒక అబద్ధాలు చెప్పి ఏదో శాశ్వతంగా మనం మొత్తం కృష్ణా మీద హక్కులు కోల్పోయినాయని, ఏదో శాశ్వతంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ గారు సంతకం పెట్టిందని జూటా మాటలు, అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఈడ నేను కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు అనాల. నేను కూడా ఇది ఎవరు సంతకం పెట్టిండు? మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా. నీ లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండు, ఉత్తమ్ సంతకం పెట్టించిండు. నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా. దివాలాకో రాజకీయాలు మాకు రావు. నిజాయితీగా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం, వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంటు? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి అది కూడా చూపి బాబు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 6634 ఏదైతే ఒక్క 1 ఇయర్ కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు we registered our protest that 6634 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 7129 అని మనము ట్రిబ్యునల్లో విన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి KWD2 అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా? ఈ ఘోరానికి, ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని సవరించింది, మన హక్కులు సాధించింది కేసీఆర్ సెక్షన్ 3 ద్వారా సాధించింది. సెక్షన్ 3 రావడం అంటేనే కృష్ణా నదిలో తెలంగాణ న్యాయమైన వాటా రాబట్టుకోవడానికి, హక్కులు రాబట్టుకునేడానికి మార్గం సుగమం చేసింది కేసీఆర్. ఇక అయినా మిగతా విషయాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు పొక్కగొట్టిండ్రు, కేసీఆర్ హయాంలో కొట్టిండ్రు, బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ ఎషేమ్డ్. ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది. రాజకీయాల్లో ఇంత చిల్లర, ఇంత దివాలాకోరు రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు. అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్పిస్తాను. ఏమన్నాడు? పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్కగొట్టిండ్రు, పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు. అనడానికి సిగ్గుండాలి. ఇందులో
రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం. ఎప్పుడు వచ్చినాం రాజశేఖర రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు? 5/7/2005. ఇది పేపరు 5 జూలై, అంటే బహుశా ఒకరోజు ముందు 4 తారీఖు రాజీనామా చేస్తే 5 నాడు పేపర్లు వచ్చి ఉంటుంది. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఏ రోజు ఇది? 5 జూలై 2005. అంటే మేము 4 తారీఖు నాడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశాం. చేసిన తర్వాత ఆ జీవో ఎప్పుడు వచ్చిందంటే 13/9/2005. 7వ నెలలో మేము రాజీనామా చేసినాం. 9వ నెలలో పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 170 డేటెడ్ 13/9/2005. అంటే జూలై 4 తారీఖు నాడు మేము రాజీనామా చేస్తే సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చింది. ఈ పొక్క పెంచిన నాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పద్మావతి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పెదవులు విప్పంది, నోరు మూసుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేం కాదు. మేము జూలై నెలలోనే రాజీనామా చేసినాం. ఈ జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005. మేము రాజీనామా చేసింది 4 జూలై 2005. 2 నెలల ముందే మేము ఈ పులిచింతల ప్రాజెక్టుకు, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు, తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోసేలాగా వదిలింది మేము. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్, నేనేది ఉత్తిగా మాట్లాడట్లేదు. దిస్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఏ రోజు ఇది? అక్టోబర్ 3, 2005. సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అక్టోబర్ 3 ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్. అక్టోబర్ 3, 2005. నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో, డెప్యూటీ లీడర్గా నేనున్నా, మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్, పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది చదివి వినిపిస్తా. డాక్టర్ జి విజయరామారావు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, it is disastrous, it is a dangerous move. The government decision is adversely affecting the interests of Telangana region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to Telangana. This is highly dangerous move and it is affecting the interest of Telangana people. అని మేము అక్టోబర్ 3, 2005న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి శాసనసభను స్తంభింపజేసినాం. 21 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీని స్తంభింపజేసినాం. మేము పేగుల దగ్గర దాకా కొట్లాడితే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చిన్నారెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్లో ఉండి కూడా నిజాయితీగా పోరాడింది ఒకే ఒక్కడు పీజేఆర్. నోరు మూసింది మంత్రి పదవుల కోసం, పెదవులు మూసింది ఇదే ఉత్తమ్, ఇదే బట్టి, ఇదే కోమటిరెడ్డి. వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానండి? మాట్లాడేటప్పుడు ఏమైనా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా? నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించిన.
అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినమో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు తలకాయ ఇప్పుడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే మన ప్రాస కోసం జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడింది ఆయన. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? జీవో నంబర్ 203 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పుడు మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ వాళ్ళ రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము. దిస్ ద లెటర్. ఏం రాసినామో కూడా చదివి వినిపిస్తా. In view of the above appraisal and recommendations of KRMB is required for any new projects taken up by the state and be approved by the Apex Council. Telangana has been already deprived of its rightful share of Krishna water for several decades by various actions in the erstwhile AP. So, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని in this regard it is requested the state of AP not to take up new projects without appraisal and recommendations of KRMB and approval of Apex Council since they will adversely impact the interest of Telangana. This approach of AP would further draw entire Krishna water to outside basin, thereby depriving the in-basin needs of Telangana. అంటే ఇంత స్పష్టంగా జీవో మే నెలలో వస్తే, జీవో రావడానికంటే ముందే మన దృష్టికి విషయం వస్తే జనవరి 2020లో 4 నెలల ముందే కేఆర్ఎంబీకి, సిడబ్ల్యూసికి లేఖ రాసి ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అనుమతి ఇవ్వద్దు అని లేఖ రాసినాం. నెక్స్ట్ 5 మేకు జీవో వచ్చింది కదా బైసాబ్. 5 మేకు జీవో వస్తే 1 వీక్లా 17 మే 2020 ఇంకొక లెటర్ రాసినాం. జీవో రావడానికి 4 నెలల ముందు వ్యతిరేకిస్తూ రాసినాం. జీవో వచ్చిన 1 వీక్ 5 తారీఖు జీవో వస్తే 12 తారీఖు ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తా. 12 మే 2020 నాడు మనం తెలంగాణ ప్రభుత్వం రాసినాం, టేకింగ్ అప్ న్యూ పంపింగ్ టు డ్రా అడిషనల్ 3 TMC of water from Srisailam Reservoir, Government of AP. Request for immediate action. ఇందులో చాలా స్పష్టంగా therefore it is requested to initiate necessary action to prevent the Government of AP from taking up any further action, including calling and awarding tenders in terms of the decisions of GO 203/55/20 for the proposed Rayalaseema lift irrigation scheme. టెండర్లు పిలువనీయద్దు, పనులు జరగనీయద్దు, వెంటనే ఆపాలి అని ఆనాడు మనము జీవో వచ్చిన 5 వారం రోజుల లోపల 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు మనం రాసిన లేఖ. తర్వాత అక్టోబర్ 2, 2020 ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. ఇది వారి లెటర్ హెడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాసిన లేఖ ఇది. I want to express strong objections of Telangana to the taking up of expansion of Pothredipadu head regulator and the newly proposed Rayalaseema lift irrigation scheme by the government of AP.
though Rayalaseema lift irrigation scheme was never sanctioned by any statutory body, Andhra Pradesh has proposed to lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport to the Penna and adjoining basis GO number 203 dated 5th May 20. Andhra Pradesh has gone ahead with the finalization of tenders for the work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores for the works related to transfer of Krishna water to the Penna basin. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition to being illegal, they will also be severely detrimental to projects sanctioned in Telangana region by the erstwhile combined state. Government of India must take immediate action and effective action to stop further diversion of Krishna water through Pothredipadu regulator and prevent Andhra Pradesh government from implementing the proposed Rayalaseema lift irrigation scheme and other allied works. ఇంత స్పష్టంగా ఇంత డీటెయిల్గా రాశారు. రాస్తూ ఇంకో మాట రాసిండ్రు. I request you to include the allocation of water issues raised in this letter as agenda in terms of second meeting of Apex Council. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop work on expansion of Pothredipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control system of Srisailam reservoir should be handed over to Telangana immediately. ఇది 2 అక్టోబర్ 2020 నాడు కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి, మా అప్పటిదాకా శ్రీశైలం కంట్రోల్ మాకు ఇవ్వండి, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో కూడా దీన్ని పెట్టి చర్చించాలి అని చెప్పి ఇంత స్పష్టంగా 8 పేజీల ఉత్తరం కేసీఆర్ గారు 2 అక్టోబర్ నాడు రాశారు. ఇది రాయలసీమ లిఫ్ట్. దీని మీద సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా 22 అక్టోబర్ 2020 అంటే 6 అక్టోబర్ నాడు జరిగింది సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్. దాంట్లో కూడా క్లియర్గా కేసీఆర్ గారు దీన్ని అపోజ్ చేస్తూ అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అది కూడా చాలా డీటెయిల్గా ఉంది. అందులో ఈ ప్రాజెక్టులు ఆపాలని, వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 మాత్రమే మాకు పరిష్కారం, సెక్షన్ 3 వస్తేనే మా వాటా ఏందో ప్రాజెక్టుల వారిగా మాకు కేటాయింపు అయితే ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ అయిద్దని చెప్పి చాలా స్పష్టంగా ఇంత డీటెయిల్డ్గా ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసీఆర్ గారు 6 అక్టోబర్ 2020 రోజు మాట్లాడినారు. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఆ తర్వాత ఎన్జిటి, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఆనాటి మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సంజీవ్ కుమార్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, యాస్మిన్ అలీ వీళ్ళందరూ మనం కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది. ఆనాటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చినాం. ఏమని? సో ఆర్డర్ లాస్ట్ పారా 59 చదువుతున్నా. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ we are disagreeing with the findings of the committee that no environment clearance is required on the basis of the decisions made above, and coming to the conclusion that the project requires prior environment clearance before it is launched, and without getting the environment clearance the project works cannot be proceed with. ఈసీ లేకుండా ఈ ప్రాజెక్టు పనులు ఆపేయండి, ఇది కొనసాగించడానికి వీలు లేదు అని ఈ ఆర్డర్ ఎవరు తెచ్చిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తెచ్చిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఏదో రోజా గారి దగ్గర దీన్ని వదిలిపెట్టింది. ఒకటా రెండా? ఎన్ని లెటర్లు చూపించినా మీకు ఇప్పుడు నేను? అసలు జీవో ఇయ్యకముందు వ్యతిరేకించినాం, జీవో ఇచ్చిన వారం తర్వాత వ్యతిరేకించినాం, తర్వాత నెలలో షెకావత్కు కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు, అపెక్స్ కమిటీ కౌన్సిల్లో వ్యతిరేకించినాం, చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే కూడా తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం, పనులు ఆపించింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న మీరు చూసిండ్రు ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి, అవి పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది, విషయం బయటకు వచ్చింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల, ఆ రోజు స్టే తేవడం వల్ల, ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇవాళ నిన్న పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసీ అనుమతి కూడా దాన్ని నిరాకరించింది. ఇది నిజం. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కదో పట్టిస్తూ వక్ర భాష్యం చెప్తూ
మేమే ఏదో దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ కట్టించినన్ని అబద్ధాలు చెప్పిండు. ఎవడన్నా కొత్త వాళ్ళు వింటే ఏమనుకోవాలి? అబ్బా రేవంత్ రెడ్డి ఎంత మంచివాడు అనుకోవాలి, ఏదో నిజం అన్నట్టు. అబద్ధాలు ఆడడంలో ఆయనకు డాక్టరేట్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డికి. అందమైన అబద్ధాలు ఆడతాడు. డాక్టరేట్ ఏదైనా అబద్ధాలు ఆడడానికి డాక్టరేట్ ఇచ్చేది ఉంటే ఆ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఫస్ట్. అదే బాబు నేను ఇప్పుడు చెప్పింది. ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ, ఇదేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అప్పుడు స్టే తెచ్చినాం. దీనికి ఈసీ లేదు, ఇది అన్యాయం అని మనం పోయి కేసు వేసినాం. దాన్ని నిన్న ఈఏసీ ముందుకు పోతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా అనుమతి రావాలంటే దేశంలో ఈఏసీ అనుమతి ఇవ్వాలి. ఈఏసీ దగ్గర పోయినప్పుడు మన 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 హిస్టరీ అంతా బిల్డ్ చేసినాం కదా. ఇది కట్టొద్దని కేఆర్ఎంబి చెప్పింది, కట్టొద్దని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ఎప్పటి నుంచి 2020 5/5/2020 నాడు జీవో వచ్చింది. కానీ మనం ఎప్పుడు రాసిన లెటరు జనవరి 2020 నుంచి దీని మీద కేసు బిల్డ్ చేసినాం. అందువల్ల నిన్న ఈఏసీ అనుమతి ఏమని వచ్చింది, ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు అని ఆంధ్రప్రదేశ్కు ఈఏసీ అనుమతి నిరాకరించడమే కాక మీరు చేసిన పనులు పూర్తి చేయండి అని చెప్పింది. ఇది తెలంగాణ ప్రజల విజయం, ఇది బీఆర్ఎస్ పార్టీ నాటి పోరాట విజయం అని చెప్పక తప్పదు. నేనున్నా కదా, చాలదా? నేను దమ్ముంటే నాతో మాట్లాడమను. ఇప్పుడు ఇంకేం సవాలు? నేను అన్ని ఆధారాలు చూపిస్తే నేను ఐఎమ్ నాట్ స్పీక్ రేవంత్ రెడ్డి లెక్క అబద్ధాలు ఐఎమ్ షోయింగ్ ఎవ్రీథింగ్ విత్ డాక్యుమెంట్. నేను మాట్లాడిన ప్రతి మాటకు కూడా మినిట్స్, డాక్యుమెంట్, లెటర్స్ విత్ ప్రూఫ్ ఐఎమ్ స్పీకింగ్. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసు నాతో కాదు. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్, ఐ ఆల్వేస్ స్పీక్ విత్ డాక్యుమెంట్, ఐ ఆల్వేస్ స్ట్రిక్ టు మై వర్డ్. తర్వాత ఇంకా చాలా ఉంది పైసా నాది, ఇంకెక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. నేను ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ని గెలిపిస్తే ఏం చేసిండు అని మాట్లాడతాడు. సిగ్గుండాలే మాట్లాడతాను. అసలు పాలమూరు వలసలకు కారణమే నువ్వు ఉన్న తెలుగుదేశం, ప్రస్తుతం నువ్వు ఉన్న కాంగ్రెస్ పార్టీ. మీరిద్దరే కదా ద్రోహులు. బొంబాయి బస్సులకు ఆద్యులు మీరు, పాలమూరు వలసలకు బాధ్యులు మీరు. అరే ఒక ఆయన పలకలు పెట్టుడు, ఇంకొక ఆయన మొక్కలు నాటుడు. చంద్రబాబు నాయుడు పలకలు వేస్తే రాజశేఖర రెడ్డి మొక్కలు నాటిండు, రాజశేఖర రెడ్డి పలకలు వేస్తే చంద్రబాబు మొక్కలు నాటిండు. ఏది ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? చంద్రబాబు నాయుడు ఉండగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 5 కోట్లు పెట్టుండే బడ్జెట్లో, ఏడాదికి 5 కోట్లు. 5 రూపాయలు చెప్పు, 1 ఇయర్ అయిపోయే వరకు 5 పైసా కూడా విడుదల కాకపోవు. ఈ రేవంత్ రెడ్డి గురువు ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 5 కోట్లు పెట్టి 5 పైసలు కూడా చెప్పవు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి. ఇక ఈయన ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో ఆంధ్ర ప్రాజెక్టులేమో పరుగులెత్తినాయి, తెలంగాణ ప్రాజెక్టులేమో పండబెట్టిండు ఆనాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి పండబెడితే ఆ పాలమూరు జిల్లాకేలున్న ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, పాలమూరు జిల్లాకేలున్న జూపల్లి మాట్లాడాడు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడు. ఎవరు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసింది? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు పనిచేసి 10 లక్షల ఎకరాలకు పాలమూరుకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు వస్తారో రమ్మని. 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు బారిచ్చింది బీఆర్ఎస్ కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వలసలు వాపస్ తెచ్చింది బీఆర్ఎస్, బొంబాయి బస్సులు ఎక్కకుండా చేసింది బీఆర్ఎస్, పాలమూరు పచ్చబడేలా చేసింది బీఆర్ఎస్. కల్వకుర్తి పంప్ హౌజుల దగ్గర మంత్రులుగా ఉన్న నేల మీద పండుకున్న మంచం కూడా లేదు, కటిక నేల మీద జంకాన్ వేసుకొని పండుకొని పనిచేయించిన ప్రాజెక్టుల దగ్గర. నేను పండుకున్న, నాతో పాటు ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, నేడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా పక్కకు నేల మీద పండుకున్నాడు. ఆ రోజు జొన్నల బోగుడ పంప్ హౌస్లో కానీ, ఆవంచ వాగు దగ్గర కానీ రాత్రులు పండుకొని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరును మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నీ మొహానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా మీరు?
దత్తత తీసుకున్నాడు నీ గురువు. నీ దత్తత గురువు కనీసం మంచినీళ్ళు ఇయ్యలే. కానీ కేసీఆర్ పాలమూరులో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చిండు, 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్. ఇది నిజం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 5 జిల్లాలు చేసిండు, 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండు, ఆసుపత్రులు కట్టిండు, అద్భుతమైన రహదారులు వేసిండు. పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు తీర్చింది కేసీఆర్. మీరు పాలమూరు గోస చెప్పుకొని ఓట్లు దొబ్బిన తప్ప పాలమూరుకు కాంగ్రెస్ ఏం చేయలే, తెలుగుదేశం ఏం చేయలే. పాలమూరు ప్రజల కరువు తీర్చింది, కన్నీళ్లు దుడిచింది. పాలమూరును పచ్చడి మాగానిగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,07,000 ఎకరాలకు ఇచ్చినాం. నెట్టంపాడు 1,39,000 ఎకరాలకు ఇచ్చాం. భీమా 1,58,000 ఎకరాలకు ఇచ్చాం. కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు ఇచ్చాం. అదే పాలమూరు జిల్లాలో పాపం ఆనాడు నిజాం నవాబ్ ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు ప్రాజెక్టు కట్టిండు. నిజాం కాలంలో 87,500 ఎకరాలకు ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పాలన పుణ్యమాని 87,500కి 20,000కి వచ్చింది. అది 20,000కి వచ్చింది. తగ్గింది. పెరుగుతుందా తగ్గుతుందా? మీరు ఉన్నది ఒడగొట్టిన వాళ్ళు ఆయన రేవంత్ రెడ్డి. నీ కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలకు ఉన్న ఆయకట్టును ఒడగొట్టింది. నోటికాడ బుక్కనెత్తగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ గారు పాదయాత్ర చేసిండ్రు ఆర్డీఎస్ కోసం. ఆనాడు ఉద్యమంలో పాదయాత్ర చేసిండు. ఆర్డీఎస్ కష్టాలను కళ్ళతో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ చెట్లను కంచెలు పెరిగితే నీళ్లు బారాల్సిన కాలువల్లో ముళ్ళ కంచెల్ని చూసి బాధపడ్డాడు కేసీఆర్. మా ప్రభుత్వం రాగానే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి 9 నెలల్లో రికార్డు టైంలో 9 నెలల్లో తుమ్మిళ్ళ లిఫ్ట్ను పూర్తి చేసి ఆర్డీఎస్ కాలువల్లో 50,000 ఎకరాలకు నీళ్లు బారించడం. పోదామా ఆలంపూర్కు, పోదామా గద్వాల్ కన్నా అడుగుతా ఉన్నా. చెప్పరా ఆలంపూర్ గద్వాల ప్రజలు? ఆలంపూర్ గద్వాల్ పోతే పాలమూరులో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ కంచెలు పెంచింది ఎవరు, నీళ్లు బారిచ్చింది ఎవరు అడిగితే చెప్పరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా నెలకొక్కసారి పోయినా ఆలంపూర్కు. రాత్రింబవళ్ళు పనిచేయించి ఆర్డీఎస్ కాలువల్లో కృష్ణా నదీ జలాలు ప్రవహింపజేసి మీరు 87,000కి 20,000కి తెస్తే మళ్ళీ 50,000కి తీసుకుపోయి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం. దాని మీద కొన్ని రిజర్వాయర్లు శాంక్షన్ చేసినాం. పూర్తి చేయండి, ఆయనకి 87,000 వస్తుంది. ఇది నిజాలు. తుమ్మిళ్ళ కట్టింది మేము కాదా? కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్లో పనులు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? జూరాల ప్రాజెక్టు మేము వచ్చేదాకా ల్యాండ్ ఎక్విజేషన్ కాలే. మేము వచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేసి మొత్తం ఫుల్ కెపాసిటీ రిజర్వాయర్లో నీళ్లు నింపింది జూరాలలో మేం కాదా? రేవంత్ రెడ్డి ఎంత అవగాహన లేకుండా మాట్లాడతాడంటే పాలమూరు ఎత్తిపోతాలంటే జూరాల్లో పెట్టాలన్నట. మీరు శ్రీశైలంలో పెట్టి తప్పు చేసిండ్రు అని మాట్లాడతాడు. మరి నీకు ఆ సలహాదారుడు ఎవరో మరి ఆంధ్రా నుంచి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ ఉన్నట్టున్నాడు. నీకు ఆదిత్యనాథ్ దాస్ని పెట్టుకున్నావు కదా, ఆయన అంతకుమించి ఏం సలహా ఇస్తాడు నీకు? జూరాల మీద ఆ జూరాల బుడ్డంత రిజర్వాయర్, దాని కెపాసిటీ 9 టీఎంసీలు. దాంట్లో మహబూబ్ నగర్ మంచినీళ్ళంతా జూరాల మీదనే ఉంటాయి. మంచినీళ్ళకే సరిపోతుంది అది. ఇప్పటికే జూరాల మీద జూరాల సొంత ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఉంటుంది. భీమా ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. నెట్టంపాడు ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. కోయిల్ సాగర్ ఆయకట్టు 50,000 ఎకరాలు ఉంటుంది. అంటే 5,50,000 ఎకరాల ఆయకట్టు ఆల్రెడీ జూరాల మీద ఉన్నది. ఆ జూరాలలో పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టి రోజు 2 టీఎంసీలు గుంజితే ఉంటాయా నీళ్ళల్లా? చాట్ల తోడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు కాదా? అంటే ఈయన ఉద్దేశం ఏంది? 215 టీఎంసీలో ఉన్న శ్రీశైలంని ఆంధ్రాకి అప్పచెప్పాలి, జూరాల్లో మనం కొట్టుకోవాలిగా. శ్రీశైలంలో ఎంత ఉంటుంది? 215 టీఎంసీలు ఉంటాయి. మనం శ్రీశైలంలో 2 టీఎంసీలు పెట్టి గట్టి గుంజితే 215 టీఎంసీలు 2-3 నెలలు ఉంటాయి కదా ఫ్లడ్ బంద్ అయినాక. దాంట్లో గుంజుకుందామా, దాన్ని ఆంధ్రాకి ఇచ్చి పెడదామా? కేసీఆర్ గారు ఆలోచించి ఆ శ్రీశైలంలో మనకు 215 టీఎంసీలు ఉన్నాయి కనుక మనం పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు ఉన్నప్పుడు గుంజి నింపి పెట్టుకోవాలి, శ్రీశైలం మీద ఆధారపడొద్దని
67 టీఎంసీల రిజర్వాయర్లను కట్టిండు పాలమూరు ఎత్తిపోతల పథకంలో. 67 టీఎంసీ. మీ ముఖానికి 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర పాలనలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టినరా? మీరు 20 టీఎంసీలు కట్టినరా? 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కల్వకుర్తిలో 5 టీఎంసీల రిజర్వాయర్ని కట్టినరా? మాట్లాడిండ్రైనా నోరిప్పినరా? మీరు ఇంకా మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ గారు 100 టీఎంసీల రిజర్వాయర్లకు రూపకల్పన చేసిండు. పాలమూరు, దిండి, ఎస్ఎల్బీసీలో భాగంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ఉన్నప్పుడు నింపి పెట్టుకోవడానికి 100 టీఎంసీలతో రూపకల్పన చేసిండు. దాదాపు 95% పనులు పూర్తయినాయి. 95% పూర్తయింది. పూర్తి చేయండిగా 100 టీఎంసీలు నింపు. మొన్న 3 నెలలు పోయింది సముద్రంలో కృష్ణా నీళ్ళు. గుంజి 100 టీఎంసీలు నింపినామనుకో సస్యశ్యామలం కదా మన నల్గొండ, పాలమూరు. గా పని దూరదృష్టితో కేసీఆర్ చేసిండు. మీరు ఆలోచించిండ్రా ఎప్పుడన్నా? ఇవాళ పాలమూరులో 67 టీఎంసీలు రిజర్వాయర్లు చేసిండు కేసీఆర్. దిండిలో 25 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టిండు కేసీఆర్. ఎస్ఎల్బీసీలో భాగంగా దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెళ్లిపాకలో 10 టీఎంసీలు పెట్టిండు. అంటే దాదాపు 102 టీఎంసీల రిజర్వాయర్లను రూపకల్పన చేసి నిర్మించింది కేసీఆర్. ముంగటికి 100 ఏండ్ల ముందుకు ఆలోచించిండు. ఆయనకు స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం. కేసీఆర్ గారు 100 ఏండ్ల ముందుకు ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 102 టీఎంసీలతో కృష్ణానదిలో రిజర్వాయర్లు కట్టిండు. ఎందుకు కట్టిండు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, వరద ఉన్నప్పుడు నీళ్లు తీసుకోవాలని మాట్లాడిండు. ఈయన మాట్లాడతాడు జూరాలకెళ్ళి గుంజేది ఉండే. జూరాలకెళ్ళి ఇప్పటికే 5,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అది ఉన్నదే బుడ్డంతా 9 టీఎంసీ. అంటే శ్రీశైలం ఆంధ్ర కప్ప చెప్పి ఇలా కొట్లాడుకుంటావు. నీవు ఆంధ్రాకెళ్ళి తెచ్చుకున్న అడ్వైజరీ అంతకు మించిన గొప్ప సలహా నీకేమి ఇస్తున్నట్లేడు. అసలు ఇవాళ సింపుల్, ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఎండాకాలం యాసంగి పంట. జూరాల మీద నెట్టంపాడు ఉంది, శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంది. ఇప్పుడు కల్వకుర్తి కిందనేమో 2 లక్షల ఎకరాలు పంట వండుతుంది. జూరాల కింద మీద ఉన్న నెట్టంపాడులేమో పంట వంటలేదు. ఎందుకంటే జూరాల్లో మంచినీళ్ళకే పైసలు నీళ్ళు. జూరాల్లో మంచినీళ్ళకే నీళ్లు లేవు కనుక నెట్టంపాడు కింద 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్లు లేవు కనుక బంద్ అయింది. కానీ శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి కనుక కల్వకుర్తి కింద ఇప్పుడు యాసంగిలో 2 లక్షల ఎకరాల పంట వండుతుంది, కాలువలలో నీళ్లు వాడుతున్నాయి. సింపుల్ కదా అర్థం చేసుకుంటే. ఇకపోతే రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడిను. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న. మీరందరూ టీవీలో పేపర్లో చూసింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడిని కలిసి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణానదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ, మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడరు? ఇట్లా ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, మేము కూడా మాట్లాడవచ్చు. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు. అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టింది అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు. అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? ఈ చిల్లర అంటే ఈ తొండి రాజకీయము, తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం, తిండి రాజకీయం, చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడును అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది? అది ఏం చిల్లర మాట? అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది. ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీల్లో 1 పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లనే రాసుకున్నా విని, మొత్తం 1 పేజ్ అయింది. సెకండ్ పేజ్లోకి పోతున్నాను.
అసెంబ్లీలో ఛాన్స్ ఇస్తారేమో మంచిగా బాగా సమాధానం చెప్తుంది, కానీ మాకేమో మైక్ ఇస్తలేరు. నిన్న కూడా చూసింది కదా, మైకి అంటే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా హరీష్ రావుకి మైక్ ఇస్తలేడు. చూసింటారు నిన్న మీరు. ఇక పైశాచిక ఆనందం అనో చిల్లర మాట నేర్చుకున్నాడు. ఏదో సింపుల్ ఎవడో రాసిచ్చేటట్టున్నది, అది పట్టుకొని ఒకటే కొడుతుంటాడు రేవంత్ రెడ్డి. ఎవరిది పైశాచిక ఆనందము? ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది బతికున్నారో చనిపోయిందో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. ఒక మంత్రి ఏమో టూరిస్ట్ ప్లేస్కి పోయినట్టు హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, చాపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చిండు. మీకు తెలుసు కదా, మీరు చూసింది కదా, చాపర్లో టీవీలో లెక్కించుకొని గాల్లో ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఎందుకు, దేనికి ఇంటర్వ్యూ? నేను చాపర్లకి వెళ్ళి చూస్తే భూగర్భంలో సొరంగంలో ఏమైందో నీకు కనబడుతుందా? చాపర్లకి వెళ్ళి నీకేమైనా ఎక్స్రే కళ్ళు గిట్టు ఉన్నాయి ఏంది? ఎక్స్రే తీస్తేనేమో శరీరం లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఈయన చాపర్ల మీద గాల్లో తిరుక్కుంటే టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేయించుందని కింద అడుగుతున్నాడు. ఎవరిది పైశాచిక ఆనందం? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నీ పాలమూరు జిల్లా అని మాట్లాడతావు కదా. ఏదేమో అడవి వాళ్ళకెళ్ళి వచ్చిన అంటాడు, నల్లమలకెళ్ళి వచ్చిన అంటావు కదా నువ్వు. ఆ నల్లమలలో 8 మంది ప్రాణాలతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నువ్వు అటు దిక్కుపోలే. ఒక ఆయన చేపల్లో తిరుగుతాడు, ఒక ఆయనేమో చేపల పులుసు చేయండి రాబాయ్ అంటాడు. మీది పైశాచిక ఆనందం, మీది బాధ్యతారహిత్యమైనటువంటి పాలన. ప్రాణాలంటే లెక్కలేదు, ప్రాజెక్ట్ అంటే విలువ లేదు, రాష్ట్రం అంటే పట్టింపు లేని పాలన మీది. మీ పాలనలో పెద్దవా గొట్టకపోయింది, సుంకేశ్ల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ మునిగిపోయింది. నీ పాలన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి, 3 కూలిపోయాయి, 1 మునిగిపోయాయి. నువ్వేమో కాళేశ్వరంలో ఒక పిల్లరు గుంగితే గోరంతలు కొండంతలు చేసి రాద్ధాంతం చేస్తేవి. పెద్దవాగైతే మొత్తానికే కొట్టుకపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కూలైపోయాయి. ఇవాళకి ఇంకా 7 మంది ఏమైపోయినరో వాళ్ళను బయటకు తేలేని నిస్సహాయమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నువ్వు. ఇక బిల్డప్ 2 రోజులు వచ్చాయి, 2 రోజులు వచ్చాయి, ఇప్పుడు 20 రోజులకి రోజు 2 రోజులు చెప్తారు. 2 రోజుల బయటకు రోజు ఒక్క లీక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఇలా వరంగల్ పోతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, సమాధానం చెప్పు వరంగల్ ప్రజలకు, క్షమాపణ చెప్పు వరంగల్ జిల్లా ప్రజలకు. నీ నేరపూరితమైన నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,50,000 ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. 1,50,000 ఎకరాల పంట ఎండుతున్నది వరంగల్లో. ఐఎమ్ అలైజింగ్, నేను ఆరోపణ చేస్తున్నా నీ మీద. నీ ప్రభుత్వం చేతగానితనం వల్ల, దద్దమ్మ చర్యల వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల 600 కోట్ల రూపాయల పంట ఎండిపోతున్నది ఇలా వరంగల్ జిల్లాలో. ఎందుకు? 6 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం డబ్బులు ఇవ్వనందుకు 600 కోట్ల పంట ఎండిపోతున్నది. 33 రోజులు గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే 33 రోజులు మోటార్లు ఆన్ చేసి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు అయినాక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద పోండి, స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద పోండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల.